స్టార్టింగ్ నుంచి ఘటనపై ట్రాక్ చేస్తున్న మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులోనే ఉన్నారు. శ్రీనివాస్, ప్రెజెంట్ అధికారులు ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? క్లారిటీగా అయితే ఇప్పటి వరకు చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగిందనేది స్పష్టంగా ఉంది. దాదాపుగా 20 నుంచి 25 మంది వరకు కూడా బస్సులో చిక్కుకున్నారు అనేది అయితే స్పష్టత వస్తుంది. ఎందుకంటే మొత్తం 40 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు అనేది బస్సు వర్గాల ద్వారానే సమాచారం అందుతుంది. ఎందుకంటే డ్రైవరు, ఆయన అసిస్టెంట్, మిగతా వాళ్ళు కూడా ఏదైతే కొంత బయటికి వచ్చారు, ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అనేటువంటి మాటలు వస్తున్నాయి. అంతేకాకుండా ఒక 12 మంది కూడా ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ ఇతర మార్గాల ద్వారా వాళ్ళు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు అనేది కూడా తెలుస్తుంది. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లోపలే ఉన్నారు అనేది అయితే స్పష్టంగా, ఎందుకంటే అది స్లీపర్ బస్సు, ఓల్వో బస్సు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ స్లీపర్ అందరూ కూడా పనుకుంటారు, ఎందుకంటే తెల్లవారుజాము దాదాపు 3:30 సమయంలో ఈ సంఘటన జరిగింది కాబట్టి ఎదురుగా వస్తున్న ఒక 2 వీలర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అసలు అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే లోపల 20 నుంచి 25 మంది వరకు కూడా ఉన్నారు అనేది అయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ మంటల్ని మార్చి వాళ్ళని ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి, ఎందుకంటే కర్నూలుకి 20 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి కర్నూలుకి ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళని తరలించేటువంటి కార్యక్రమాలు, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో తప్పించుకున్నారు వాళ్ళకి కొంతమంది గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇమ్మీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ, ఫైర్ సిబ్బంది కానీ, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అయితే జిల్లా యంత్రాంగం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కానీ లోపల ఉన్నటువంటి ఘోరమైనటువంటి ఒక రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. బస్సులో దాదాపు 20 నుంచి 25 మంది వరకు కూడా ఉన్నారు అని చెప్తున్న పరిస్థితి. వీటిని కూడా తప్పించుకోలేదు, ఎందుకంటే చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది స్లీపర్ బస్సు కాబట్టి వాళ్ళు తప్పించుకునే అవకాశం కూడా లేదు. బస్సు మొత్తం మీద ఒక చోట ఎక్కడైనా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటే ఉండొచ్చు. సో దీనికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా తప్పించుకోవాలి, అసలు ముందు నిద్రలో ఉంది ఏం జరిగిందని తెలుసుకునే లోపుగానే మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి భారీగా ప్రమాదం జరిగింది. దట్టమైనటువంటి పొగ అలుముకుంది. అసలు వాళ్ళందరూ కూడా మరి ఎక్కడ ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. వాళ్ళందరూ తప్పించుకునే అవకాశం ఉంది. కొంతమంది అయితే మెలకుగా ఉన్న వాళ్ళు జరిగినటువంటి సంఘటనని గమనించి వాళ్ళు ఇమీడియట్ గా ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ ఇతర ద్వారాల ద్వారా బయటికి వచ్చే ఒక 12 మంది వరకు అనేది అయితే చెప్తున్నారు. సో ఇది సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. మొత్తం మీద లోపల ఎంతమంది ఉన్నారు, దాదాపుగా 20 నుంచి 25 మంది వరకు కూడా లోపల ఉన్నారు అనేది అయితే చెప్తున్నారు. మరి ఎంతమంది చనిపోయారు, ఎంతమందిని రెస్క్యూ చేశారు అనేది అయితే అధికారులు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీగా సమాచారం ఇచ్చేటువంటి అవకాశం అయితే మరి కొద్దిసేపట్లో ఉంది. మొత్తం మీద ఏదైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ రెస్క్యూ జరుగుతుంది. లోపల మరి బాడీస్ పూర్తిగా దగ్ధమయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఈ పూర్తిగా అంత ఆ మంటలు కానీ అక్కడ జరిగినటువంటి తీవ్రతను కనుక మనం గమనించినట్లయితే దాదాపుగా బాడీస్ పూర్తిగా దగ్ధమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సందర్భంలో కొంత వర్షం కూడా పడింది అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అది స్కిడ్ అయ్యి 2 వీలర్ అక్కడికి వచ్చిందా, ఏ విధంగా 2 వీలర్ ఉందా లేదా, అసలు ఏ విధంగా ప్రమాదం జరిగింది అనేది కూడా ఇంతవరకు క్లారిటీగా చెప్పేటువంటి అవకాశం అయితే లేదు. మొత్తం మీద అయితే రెస్క్యూ ఆపరేషన్స్ మీదనే దృష్టి పెట్టారు. లోపల మరి ఎంతమంది ఉన్నారు, బెంగళూరు వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది అనేది కూడా క్లారిటీగా తెలియాల్సిన అవసరం. ఎందుకంటే యాజమాన్యం సంబంధించి ది కావేరీ ట్రావెల్స్ అని చెప్తున్నారు. సో ఆ యాజమాన్యం దగ్గర నుంచి ఆ లిస్ట్ ఏదైతే ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు అనే వివరాలు తీసుకుంటే కనుక క్లారిటీ కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరు ఉన్నారు, ఏంటి, క్షతగాత్రులు ఎంతమంది, ఎవరైనా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకునే అవకాశం అవుతుంది. మొత్తం మీద తీవ్రమైనటువంటి ప్రమాదం అయితే జరిగింది. 3:30 గంటల సమయంలో చిన్నటేకూరు ప్రాంతంలో, అంటే కర్నూలుకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఇది సంఘటన జరిగింది అనేది అయితే స్పష్టంగా ఇప్పటి వరకు తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. కార్తిక్, శ్రీనివాస్ అందుబాటులో ఉండండి. తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయభాస్కర్ జాయిన్ అవుతున్నారు. విజయభాస్కర్, దాదాపు ఒక 10 నుంచి 12 మంది క్షతగాత్రులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అందులో ఇటు డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఉన్న అవకాశాలకు సంబంధించి ఏమన్నా క్లారిటీ కానీ అఫీషియల్ అప్డేట్ కానీ ఏమన్నా అందిందా?
కార్తిక్, కర్నూలు జిల్లాలో 44వ జాతీయ రహదారిపై జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం ఏదైతుందో దీంట్లో ఒక్కసారిగా మంటలు అలుముకొని ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఇందులో ఎంతమంది ఉన్నారనేటువంటి దాంట్లో ఇంకా క్లారిటీ రావాల్సింది. కానీ ప్రమాదం జరిగినప్పుడు అందులో నుంచి 12 మంది బయటపడ్డారు. ఆ 12 మందిలో డ్రైవర్ తో సహా ఆ యొక్క వాహనంలో ఉండేటువంటి యొక్క అసిస్టెంట్ కూడా ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఉన్నారా లేదా అనేటువంటి దానిపైన అఫీషియల్ గా మాత్రం ఇంతవరకు నిర్ధారణ కానప్పటికీ కూడా స్థానికంగా ఉండేటువంటి వారు చెప్తున్న ప్రకారము ఒక్కసారిగా ఈ యొక్క ట్రావెల్ బస్సు మొదట బెంగళూరు నుంచి హైదరాబాద్ అని చెప్పడం జరిగింది, కానీ తర్వాత ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నా అనేటువంటి దాన్ని నిర్ధారణ చేస్తున్నారు. అయితే దాంట్లో ఎదురుగా వస్తుండేటువంటి యొక్క బైకును తప్పించేటువంటి క్రమంలో అది ఒక్కసారిగా వేగంగా పోతుండేటువంటి యొక్క వాహనంతో ఢీకొనడం వల్లనే ఫ్రంట్ భాగంలో ఒక్కసారి మంటలు చెలరేగా ఆ తర్వాత వాహనం అంతా కూడా వ్యాపించడంతో ఒక్కసారిగా అందులో ఉండేటువంటి ఒక 12 మంది కొంత డోర్లు తీసుకొని పలగొట్టి బయటకు వచ్చారని చెప్తున్నారు. మిగతా వారు ప్రమాదం ఏం జరిగిందో తెలుసుకునేటువంటి లోపలనే ఒక్కసారిగా మంటలన్నీ వ్యాపించడంతో దాంట్లో ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం. అయితే దాంట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎంతమంది ఉన్నారు, వాళ్ళంతా కూడా మధ్యన మేజర్ స్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా మధ్యన కర్నూలు కానీ ఆ తర్వాత మధ్యన ఇంకెక్కడన్నా గద్వాల అటువంటి మేజర్ దాంట్లో కూడా ఆపే అవకాశం ఉంది. కానీ ఎవరైనా దిగారా, ఎంతమంది దిగారా అనేటువంటిది మాత్రం అఫీషియల్ గా చెప్తే మాత్రమే తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ స్థానికంగా ఘటన జరిగినటువంటి ఒక ప్రాంతంలో మాత్రం ఎక్కడ చూసినా పెద్ద మొత్తంలో కిలోమీటర్ల మీద ఇక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు యొక్క మంటలు కొంత అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఆ వేడికి అందులో దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. వైపు రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు అన్ని సన్నద్ధం చేసినప్పటికీ కూడా ఆ యొక్క విపరీతంగా కాలిబూడిదైనటువంటి యొక్క వాహనం ఏదైతే ఉందో చాలా విపరీతమైనటువంటి యొక్క వేడి ఉండేటువంటి నేపథ్యంలో మాత్రం తన దగ్గరగా వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి అది కొంత ఇంకా చల్లారిన తర్వాతనే ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఒక విషయం తెలిసేటువంటి అవకాశం ఉంది. క్షతగాత్రులను మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళు దాంట్లో కొంత సీవియర్ ఉన్నప్పటికీ కూడా ప్రాణాపాయం లేదనేటువంటి మా వార్త కూడా ఒకటి వస్తుంది. అయితే ఈ యొక్క వాహనంలో ఎంతమంది ఉన్నారు, వారు ఎక్కడెక్కడ వారి అడ్రస్లు అన్ని వస్తే మాత్రమే వీళ్ళు ఎక్కడ వారు అనేటువంటి చెప్పేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మరొక వైపు ఈ వాహనంలో ప్రయాణించినటువంటి యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా తమ వారు ఉన్నారా లేదనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది అనేటువంటి ఒక విషయం కూడా బయటకు వస్తుంది. అయితే ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం ఏందనేటువంటి విషయంలో కూడా క్లారిటీ రావాల్సింది. కొంత అతివేగంగా వెళ్తుండేటువంటి వాహనము ఒక్కసారిగా మంటలు షార్ట్ సర్క్యూట్ ద్వారా వచ్చినాయని చెప్తున్నారు. మరొక వైపు బైక్ ఒక ఢీ కొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి ఒక వార్త. ఏదనేటువంటిది అఫీషియల్ గా అధికారులు ప్రకటిస్తే తప్ప ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి వివరాలు తెలిసేటువంటి అవకాశం లేదు. కానీ అందులో దాదాపు 20-25 మంది ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాకు మాత్రం అధికారులు రావడం జరిగింది. ప్రాథమికంగా అందులో 40 మంది ప్రయాణిస్తున్నారని చెప్తున్నారు. 12 మంది బయటపడ్డారు. కాబట్టి మిగతాదో కొంతమంది ఎవరైనా మధ్యలో దిగారా, కర్నూలు అనేటువంటి మేజర్ కాబట్టి ఆ టౌన్ లో దిగితే బెంగళూరు వెళ్లే వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉంటే అందులో ఎంతమంది ఉన్నారనేటువంటి విషయం మాత్రము తెలియాల్సింది. సో దాంట్లో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ విపరీతమైనటువంటి మంటల్లో దగ్గరికి వెళ్ళినటువంటిది భారీ మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఒకవేళ దాంట్లో ఉంటే మాత్రం వాళ్ళు ఎవరు కూడా బతికేటువంటి అవకాశం లేదనేటువంటి విషయంగా మాత్రం స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే ఫైర్ కి సంబంధించిన SDRF కానీ తర్వాత పోలీసులు ఆ ఘటనకు చేరుకోవడం జరిగింది. కానీ విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉండేటువంటి నేపథ్యంలో మాత్రము ఇంకా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడానికి కావాల్సినటువంటి పరిస్థితి మాత్రం అక్కడ అందుబాటులోకి రాలేదు. మొత్తంగా మాత్రం ఒక్కసారిగా 3:30-4 గంటల మధ్యన జరిగినటువంటి యొక్క ఘోర ఈ రోడ్డు ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో వారి కొంతమంది యొక్క బతుకులన్నీ కూడా గాఢమైనటువంటి నిద్రలోనే వాళ్ళంతా కూడా చనిపోయారనేటువంటి ఒక వార్త మాత్రం ఒక్కసారిగా అందరినీ కలిసివేసేటువంటి పరిస్థితి. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో కూడా 2013లో ఈ యొక్క పాలెం దగ్గర కూడా ఇదే ఒక ట్రావెల్ బస్సు వచ్చేటువంటి పరిస్థితి. అయితే కొంతమంది చెప్తున్నది ఈ యొక్క ట్రావెల్ బస్సులు వెళ్లేటువంటి సమయంలో గమ్యాన్ని త్వరగా చేరుకోవాలనేటువంటి ఉద్దేశంతో కొంత అతివేగం కూడా ఇందులో వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా 3 నుంచి 5 గంటల ప్రాంతంలో కొంత నిద్ర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కూడా ఈ యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఆ సమయంలో కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి దాంట్లో కూడా నిర్లక్ష్యం చేస్తారు. ముఖ్యంగా మాత్రం ఈ యొక్క ఆలస్యంగా బయలుదేరి త్వరగా గమ్యాన్ని చేరాలనేటువంటి ఉద్దేశంతో వెళుతుండేటువంటి క్రమంలోనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయనేటువంటిది మాత్రం
కొంత గతంలో జరిగినటువంటి ఒక ఘటనల వల్ల చెప్పినటువంటి సందర్భం. సో అట్లాంటిది ఏమైనా ఈ ఘటనలో కూడా జరిగిందా అనేటువంటి దాని విషయంలో కూడా ఒక క్లారిటీ రావాల్సింది. మొత్తంగా మాత్రం అధికారికంగా ఈ ప్రమాదానికి జరిగినటువంటి కారణాలు ఏంటి అనేటువంటి తెలియాలంటే అక్కడ ఉండేటువంటి మంటలు కొంత అదుపులోకి వచ్చినప్పటికీ కూడా విపరీతమైనటువంటి వేడి ఉంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అక్కడికి వెళితే గానీ ఎక్కడెక్కడ సీట్లలో గానీ ఉన్నా కూడా ఖాళీ ఊడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ సీట్ నెంబర్లు ఏమన్నా ఉంటే ఆ సీట్ లో ఎవరు కూర్చున్నారు అనేటువంటిదో అట్లాంటిది ఏమన్నా చెప్తే తప్ప దీనికి ఓకే విజయభాస్కర్.